వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా వరకు మంచి మార్క్స్ రావాలి అన్న ఆలోచనతో కావచ్చు, లేదు అంటే టాపర్ అవ్వాలి అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ కనుక ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఇన్ని మార్క్స్ రావాలి అన్న గోల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. కరెక్ట్. అసలు చదివేటప్పుడు పిల్లలు బేసిక్గా ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? ఎస్ మేడం. ఇంతకుముందు మీరు అన్నట్టుగానే గోల్‌ని రీచ్ అవ్వాలి అనేది అన్నారో, చాలా మందికి ఇప్పుడు ఎలా చదవాలనే దానికి మనము చాలా చెప్పామనమాట. ఇంతవరకు వీడియోస్‌లో ఎలా చదివితే బెటర్ మార్క్స్ తీసుకొస్తాము, మ్మ్. ఎక్కడెక్కడ అనేది. కానీ ఎక్కడ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళ మార్కులు కోల్పోతున్నారు అనేది కూడా మనం ఇంతగా చాలా ఐడెంటిఫై చేయాలి. క్లారిటీగా వాళ్ళు తెలుసుకున్నట్లయితేనే నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. మ్మ్. సో ఫస్ట్ వచ్చేసి ఇంతకుముందు మీరు అన్నట్టుగానే గోల్‌ని రీచ్ అవ్వాలి అన్నారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మిస్టేక్స్ ఎందుకు స్టడీస్‌లో ముందరికి పోవట్లేదు, ఎందుకు వాళ్ళు స్టడీస్‌లో పర్ఫార్మెన్స్ వీక్‌గా ఉందంటే, ఫస్ట్ వాళ్ళు స్టడీ ప్రకారం గోల్ సెట్ చేసుకోకపోవడం మేడం ఫస్ట్. మ్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు స్కూల్‌కి, కాలేజెస్‌కి వెళ్తారు, వస్తారు. కానీ వాళ్ళు ప్రతిరోజు చెప్పినట్టుగా ఫోకస్ చేయరు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళకు ఎస్ఏ1, ఎస్ఏ2 ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ అంటామో అప్పుడు ఆ ముందు ఒక్కరోజు, 2 రోజులు మాత్రమే చాలామంది బుక్స్ ప్రిపేర్ అవుతూ పట్టుకుంటారు. ఉంటారు. ఎస్. సో దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళకి గోల్ సెట్ చేసుకోకపోవడం. అంటే ఎస్ఏ1 సిలబస్ ఎంత ఉంది, నేను ఎప్పటిలోగా చదివితే నా సిలబస్ కంప్లీట్ చేసుకుంటాను, ఒకవేళ ఆ ఎస్ఏ1 సిలబస్కి నేను 100% మార్క్స్ తెచ్చుకోవాలంటే సిలబస్ ఎలా డివైడ్ చేసుకొని చదివితే ఆ ఎస్ఏ1లో బెటర్ రిజల్ట్ తీసుకొస్తా అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. మ్మ్. కాబట్టి వాళ్ళు స్టడీస్లో వీక్ పడుతూ అంటే వెనకబడిపోతుంటారు. మ్మ్. కాబట్టి ఇప్పటికైనా దాని నుంచి ఓవర్కమ్ చేయండి. క్లియర్‌గా మీకు టైం ఉన్నప్పుడే గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు గోల్ సెట్ చేసుకుందాం అనుకుంటే 5 డేస్ ముందో, 10 డేస్ ముందో చాలామంది ప్లాన్ వేస్తుంటారు. మ్మ్. అలా కాకుండా మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే, ఇంకా 2, 3 మంత్స్ ఎగ్జామ్‌కి టైం ఉంది. కాబట్టి ఇప్పుడే గోల్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది ప్యాసివ్ రీడింగ్ చేస్తుంటారు మేడం. రీడింగ్ 2 టైప్స్ ఉంటుంది. మ్మ్. ఒకటి యాక్టివ్ రీడింగ్, 2 ప్యాసివ్ రీడింగ్. మ్మ్. యాక్టివ్ రీడింగ్ అంటే మనం కాన్షియస్‌లో ఉండి దాన్ని అర్థం చేసుకొని చదవడం. ఓకే. ప్యాసివ్ రీడింగ్ అంటే జస్ట్ ఫార్మాలిటీకి చదవడం. ఓకే. అంటే అమ్మ చూస్తుందనో, లేకుంటే టీచర్, సార్ నన్ను చదువుకురమ్మన్నారనో, లేదనుకుంటే అప్పటికప్పుడు చెప్పడం కోసము చాలా ఫోకస్ మంది తో కాకుండా. ఫోకస్ ఉండదనమాట. ఇది కంప్లీట్‌గా ప్యాసివ్ రీడింగ్ అంటారు. ఎలా ఉంటుందంటే ఇంట్లో పేరెంట్స్ నువ్వు ఇది చదువుకో, నేను నెక్స్ట్ నాకు చెప్పాలి నువ్వేం చదవవు అని చెప్పినప్పుడు జస్ట్ దాన్ని అలా అలా ప్యాసివ్ చేసుకొని, జస్ట్ అప్పటికప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకొని, అసలు దానికి అర్థం ఏమీ ఉండదు. వాళ్ళు చదివింది ఏ పర్పస్ చదివారని కూడా క్లారిటీ ఉండదు. మ్మ్. సో ఇలా ఈ ప్యాసివ్ రీడింగ్ ఎక్కువ చాలామంది చేస్తుంటారు. వాళ్ళు చదివినట్టు యాక్షన్ చేస్తుంటారు కానీ స్టడీస్‌లో మాత్రం ముందుకుండదు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇలా చదువుతుంటారు. చదివిన తర్వాత వీళ్ళకి ఎలా రివిజన్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. మ్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్యాసివ్ రీడింగ్ చేస్తే, ఇంకా కొంతమంది యాక్టివ్ రీడింగ్ చేస్తారు. మ్మ్. అంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇలా ప్యాసివ్ రీడింగ్ చేస్తున్నారు. మిగతా ఇప్పుడు ఎవరైతే కొంచెం బెటర్‌గా చదువుతారు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా యాక్టివ్ రీడింగ్ చేస్తారు. వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు రివిజన్ ఎలా చేసుకోవాలో తెలియదు. అంటే వీళ్ళు ఎంతసేపటికి స్పీడ్‌గా నా సిలబస్ అయిపోవాలి, నేను ఎగ్జామ్‌లో రాయడానికి స్పీడ్‌గా సిలబస్ కంప్లీట్ చేయాలని జస్ట్ చదవడం మీద ఫోకస్ చేస్తారు. కానీ మ్మ్. ఆ చదివిన దాని మీద రివిజన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఫోకస్ చేయరు. ఓకే. సో రివిజన్ ఎలా చేసుకోవాలి చాలా మందికి నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. అవును. ఈ రివిజన్ మీదనే ఒక వీడియో కూడా చేశాను. మీరు వీలైతే సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఓన్లీ చదవడం మీద ఫోకస్ చేస్తారు. కానీ రివిజన్ టైంలో మీకు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత మర్చిపోవడానికి రివిజన్ లేకపోవడం. సో దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్. నేను ఈ టెక్నిక్‌ని క్లియర్‌గా ఒక వీడియో చేశాను. మీరు దాని మీద చూడండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్మ్. నెక్స్ట్ ఇంకా చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, టీచర్స్ లేదంటే ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. మ్మ్. అంటే టీచర్స్ కొంతమంది నువ్వు ఈ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నావనో, లేకుంటే నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదనో, ఇలా ఫ్రెండ్స్ లేదనుకుంటే వీళ్ళు టీచర్స్ చెప్పినప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు, సెల్ఫ్‌గా అనాలిసిస్ చేసుకోకుండా ఈ వాళ్ళ ఫీడ్‌బ్యాక్‌ని అసలు వీళ్ళు కేర్ చేయరు. సో ఇలా ఈ మిస్టేక్ చేయడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్‌లో కూడా వీళ్ళకి మళ్ళీ అంత బెటర్ మార్క్స్ వచ్చే అవకాశం లేదు. అవును. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మిస్టేక్ చేస్తున్నారు. అంటే ఈ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని వాళ్ళు అప్లై చేస్తే బెటర్‌గానే ఉంటుంది. కానీ చేయరు. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయడం. అంటే మ్యూజిక్ వినడము, గేమ్స్ ఆడడము, At a time. లేకుంటే ఎట్ ఎ టైమ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. వీళ్ళు ఫ్రెండ్స్‌తో కలిసి బయటికెళ్ళడం. ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మన బ్రెయిన్‌లో ప్రీపోర్టల్ కార్టెక్స్ అనే పార్ట్ ఆ స్ట్రెయిన్‌కి గురవుతుంది మేడం. మ్మ్. సో ఏమైతుందంటే మనం చదవాలని ఎంత ఫోకస్‌గా ఉన్నా మీరు ఈ మల్టీ టాస్కింగ్ వల్ల ఏదో ఒకటి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల మీరు చదవడానికి డిలే పడిపోతుంటారు. మ్మ్. ఇంకా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ వరకు కూడా చదువుతుంటారు ఎగ్జామ్ హాల్ అంటే. ఇప్పుడు మనం చూసినట్టయితే కొంతమంది బైక్‌లో, ఆటోలో, బస్‌లో ఎగ్జామ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అంటే కూడా వీళ్ళు చదువుతుంటారు. ఎస్. సో ఇలా చదవడం కూడా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎప్పుడైతే నువ్వు లాస్ట్ మినిట్ వరకు చదువుతావో
నువ్వు రివిజన్ చేసిన స్ట్రాటజీస్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే లాస్ట్ మినిట్ వరకు నువ్వు చదవాల్సిన పని లేదు. అవసరం ఉండదు. అవును. కాబట్టి రివిజన్ స్ట్రాటజీస్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, లాస్ట్ మినిట్ వరకు చదవడం అనేది ఆపేసేయండి. ఉమ్. తర్వాత టీచర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి, మీ స్టూడెంట్స్ మీ తోటి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇంకా ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అంటారు? నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఉమ్. దీని మీద కూడా వీడియోస్ చేస్తాం. ఈ మిస్టేక్ చాలా మంది చేస్తున్నారు. ఎగ్జామ్ ఉంది అంటే ఆ ముందు రోజు నైట్ మొత్తం కూడా మేల్కొని చదువుతారు. నైట్ అవుట్స్ అంటున్నారు. నైట్ అవుట్స్ ఎక్కువ చేస్తుంటారు. దీనివల్ల నెక్స్ట్ ఎగ్జామ్లో వీళ్ళు సరిగా నిద్రపోరు కాబట్టి ఎగ్జామ్ హాల్లో కొంచెం డ్రౌజినెస్ ఉంటుంది, రాయాలనే ఆసక్తి ఉండదు, వీళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా పనిచేయదు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎగ్జామ్ ముందు రోజు కాకుండా ఉండాలంటే మనం ఈ చెప్పిన క్లియర్ గోల్ సెట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని చదివినట్లయితే ఆటోమేటిక్గా ముందరికి వెళ్తారు. ఇంకా చాలామంది చేసే ఈ నైట్ అవుట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒకటి నిద్ర కూడా సరిగా ఉండదు కాబట్టి ఎగ్జామ్ హాల్లో వీళ్ళ మైండ్ స్ట్రెస్కి గురవుతుంది మేడం. స్ట్రెస్ అంటే వీళ్ళు ఇంకా ఎగ్జామ్ రాయడం కంటే అనవసరమైన ఆలోచన మీద వీళ్ళు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనే వీళ్ళ మైండ్ మొత్తం బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు నైట్ మొత్తం చదవడం మీద ఫోకస్ చేస్తారు కానీ మళ్ళీ చదివింది రివిజన్ మీద వాళ్ళ దృష్టి అస్సలు కేటాయించారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు. అంటే వాళ్ళకి ఏదైతే స్ట్రెంత్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు. కానీ కొంతమంది మ్యాథ్స్ అంటే వీక్ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్లో వీక్ ఉంటారు. సో ఇలా వీక్నెస్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కూడా చదివితేనే వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో మార్క్స్ తీసుకురాగలచ్చు. అప్పుడు మాత్రమే వాళ్ళ మార్క్స్ పెరుగుతుంది. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ స్ట్రెంత్ అంటే వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి మిగతా అంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళు ఫోకస్ చేయరు. దాని మీద కూడా ఫోకస్ చేసే ప్రయత్నం ఇప్పటి నుంచి చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కనెక్షన్ అనమాట. ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి వెళ్ళేటప్పుడు ఈ టాపిక్కి నెక్స్ట్ టాపిక్ ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏంటనేది చాలా మంది స్టూడెంట్స్కి తెలియకుండా జస్ట్ దాన్ని బ్లైండ్గా ఫాలో అవుతున్నారు. దెన్ వెరీ లాస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇదంతా ప్రాసెస్ కూడా వీళ్ళు ఓన్లీ రూట్ మెథడ్ నుంచి వెళ్తున్నారు. అంటే కేవలం బట్టి పట్టి ఆ బట్టి పట్టిన విధానాన్ని నెక్స్ట్ ఎగ్జామ్లో రాయడం, దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటే కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవడం. ఈ రిపీట్ ఎప్పుడైతే ఈ రూట్ మెథడ్ని వీళ్ళు ఫాలో అవుతుంటారో వీళ్ళు స్టడీస్లో ముందలుకోకుండా స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇదంతా కూడా ఓవరాల్గా ప్రతి స్టూడెంట్ చేస్తున్న మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసినట్లయితే ఎగ్జామ్లో బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు మేడం. సో మరి ఎవరికైనా కూడా క్లాసెస్ అటెండ్ అయ్యి స్పీడ్ రీడింగ్ స్కిల్స్ పెంచుకోవాలి అన్న, హ్యాండ్ రైటింగ్ గురించి కావచ్చు, లేదు అంటే వాళ్ళు స్టడీస్లో ఎక్కడున్నారు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనుకునే వాళ్ళు ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మేడం, అందరూ కూడా ఇప్పుడు చదవండి అంటున్నారు కానీ ఎలా చదవాలనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. చాలా మంది స్టూడెంట్స్ అది తెలియకనే ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరి కోసమే నేను ప్రతి సండే కూడా 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను మేడం. టాపర్ స్టడీ సీక్రెట్స్ అనే వర్క్షాప్. ఇది మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. ఇక్కడ టాపర్ సీక్రెట్స్ ఏంటి, ఎలా మనం మన స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకోవాలి, ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి చదవాలనేది పట్ల స్టూడెంట్స్కి క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ దీని తర్వాత ప్రతి మండే నుంచి సాటర్డే వరకు 6 days వర్క్షాప్ కండక్ట్ చేయబడుతుంది మేడం. ఇది ఆన్లైన్లో ఉంటుంది, జూమ్ ద్వారా. ప్రతిరోజు సాయంత్రం కూడా 2 గంటలు ఉంటుంది. దీంట్లో మెమొరీ స్కిల్స్ ప్లస్ స్పీడ్ రీడింగ్ 2 కోర్స్ని కలిపి ఆ 6 daysలో నేను వాళ్ళకి నేర్పిస్తాను. దెన్ ఇంకా ఎవరికైనా మా పిల్లలు ఆన్లైన్లో సరిగా వినలేరు అనుకుంటే వీళ్ళకి సెపరేట్గా ఆఫ్లైన్ సెషన్స్ కూడా ఉంటుంది. ఫుల్ డేస్ 2 days ఉంటుంది ఆఫ్లైన్ సెషన్. సో మీకు ఆసక్తిని బట్టి ఆఫ్లైన్కి రావాలంటే ఇక్కడ మన హైదరాబాద్లోనే వర్క్షాప్ కండక్ట్ చేయబడుతుంది. మీకు ఇంకా ఎలాంటి వర్క్షాప్స్ ఉంటాయనేవి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రీసెంట్గానే మీరు స్పెషల్గా ఒక సెషన్ తీసుకుంటాను కాలేజ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు అని అన్నప్పుడు మనకి మచిలీపట్నం నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మరి అలానే ఎవరైనా కూడా స్కూల్స్ నుంచి కావచ్చు, కాలేజ్ నుంచి కావచ్చు, సెషన్స్ వైజ్ కూడా కావాలి అనుకుంటే ఎలా అండి? ఎస్ మేడం, అంటే ఆ స్టూడెంట్ స్కూల్ ఆర్ కాలేజ్ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం అంటే మా స్కూల్ పిల్లలకి ఇది అవసరం ఉంది, లేకుంటే ఈ కంప్లీట్గా స్కిల్స్ అవసరం ఉంది, వీటి పర్పస్లో ప్రతి స్కూల్ కాలేజెస్కి కూడా మనము 3 hours వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. లేదు అంటే కంప్లీట్గా ఒక ఫుల్ డే వర్క్షాప్ని కూడా కండక్ట్ చేస్తాం. ఈ 3 hours వర్క్షాప్ అంటే పిల్లలకి స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, బెటర్ మార్క్స్ ఎలా తీసుకొని రావాలి, ఇలాంటి టాపిక్స్ మీద కవర్ చేస్తాం. లేదు మా పిల్లలకు అన్ని మెమరీ టెక్నిక్స్ నేర్పించాలి అనుకుంటే మాత్రం ఫుల్ డే వర్క్షాప్ని విత్ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి అందరికీ కూడా ప్రతి క్లాస్లో ఉన్నటువంటి స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అందరు కూడా ఫుల్ డే వర్క్షాప్లో అటెండ్ అయ్యేలాగా కూడా వర్క్షాప్ కండక్ట్ చేయొచ్చు మేడం. అండ్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంటుందా కాలేజెస్లో ఎస్పెషల్లీ? ఎస్ మేడం, షూర్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే టెక్నిక్స్ వల్ల వాళ్ళు ఆ డిగ్రీని ఎలా కంప్లీట్ చేయాలి, ఆ స్కూల్లో ఉన్నట్లయితే ఆ 10th class వాళ్ళు బెటర్ రిజల్ట్ ఎలా తీసుకురావాలి, ఇది మన టెక్నిక్స్ నుంచి నేర్చుకుంటారు. దెన్ ఎప్పుడైతే మనం ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తున్నామో ఇవే టెక్నిక్స్ అప్లై చేసి వాళ్ళు ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు.
నిజంగా టెక్నిక్ చిన్న చిన్నవి అయినా సరే ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా పెద్ద రిజల్ట్ చూస్తాము. పిల్లలకి మీలాంటి ఒక్కొక్క మెంటర్, గైడ్, కోచ్ అవసరం కూడాను. వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నాం లేదంటే క్లాసెస్ త్రూను. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? ఎస్ సార్, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మన టీమ్ డీటెయిల్స్ ఇస్తున్నారు. దెన్ ఎవరికైనా మెమరీ స్కిల్స్, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ టైం కాబట్టి స్పీడ్ రీడింగ్ కోర్స్ 2 కోర్సెస్ని కూడా మనం 7 days పాటు అందిస్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆన్లైన్లో, అలాగే ఆఫ్లైన్లో సేమ్. ఇంకా ఎవరికైనా మా పిల్లలు ఆన్లైన్లో వినరు అనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా కూడా మన ఆఫ్లైన్లో హైదరాబాద్లోనే ఆఫ్లైన్ వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే వెంటనే ఇప్పుడు క్లాస్ వచ్చేసి December 15th రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మెమరీ పవర్ టెక్నిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే, లేదు మీ పిల్లలు ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, భయపడుతున్నారు, చదివింది గుర్తుంచుకోలేకపోతున్నారు, ఆ పరిస్థితిలో కనుక మీరుంటే ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ప్రతి స్కూల్, కాలేజ్లో ఒక మెంటర్, గైడ్, కోచ్ లాగా ఈరోజు మనకి వంశీ గారు చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో క్లాసెస్ ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. December 15th నుంచి క్లాసెస్ ఉంటాయి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఏ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.